డిమార్ట్కి అయితే వెళ్ళానండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే పోయింది. చాలా 4 సంవత్సరాలు అయింది తీసుకొని. మళ్ళీ ఒకటి కొందాము, ఎలా పడితే అలా అయిపోయింది కదా అని కొత్తది తీసుకుంటూ వెళ్ళాను. ఇక్కడ చపాతీలు కాల్చుకుంటాకి విడిగా ఉందండి, అలాగే ఆమ్లెట్లు వేసుకుంటాకి విడిగా ఉంది, రొట్టెలు కాల్చుకుంటాకి విడిగా ఉంది. డబ్బు ఉండాలి కానండి, ఏ రకంగా అన్నా కొనుక్కోవచ్చు మనం. ఇక్కడైతే నేను అంత బడ్జెట్ పెట్టలేను కాబట్టి ఒక 500లో అయితే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుందామని వెళ్ళాను. ఇక్కడ చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి ఏ వస్తువైనా కూడా. మీరు కూడా వెళ్ళండి, నాన్ స్టిక్ ప్యాన్లే కాదు ఏ వస్తువైనా చూడాలనిపిస్తుంది. ఇక్కడ 99 రూపాయల నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీని. ఇక్కడైతే నాకు చిన్న చిన్న పాత్రలు అయినా చూడగానే ముత్తరేసుకొచ్చినాయండి. ఇవి తీసుకుందాం అనిపించింది. నిండా చెప్పలే ఉన్నాయి. ఈ చెప్పలన్నీ పెట్టుకొని ఎక్కడ పెట్టుకోలే అనేసి మళ్ళీ ఆగిపోయానండి. కంట్రోల్ చేసుకున్నాను. కొన్ని రోజులు పోయాక మళ్ళీ చూద్దాంలేండి అనిపించింది. చీగా చిన్న చిన్న ముగ్గులు చూసారా, చక్కగా అప్పుడాలు లేపుకొని ఒడియాలు లేపుకోవాలన్నా తాలింపు పెట్టుకోవాలన్నా చక్కగా బాగున్నాయండి. కానీ ఏదో రోజు ఎల్లుండి దొరుకుంటానండి, మర్చిపోను. ఇదిగో నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్